బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? భాషారూపంగా చూసుకుంటే బిబ్లోస్ అన్న గ్రీకు పదం, దాని బహువచనం బిబ్లియా, అంటే ఒక పుస్తకాల సమూహమని. 66 గ్రంథాలు లేదా పుస్తకాల సమూహమే బైబిల్ అయింది. ఆత్మీయ కోణంలో చూసుకుంటే పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అని రాసింది. అక్కడే ఫుట్ నోట్లో దైవావేశం వల్ల కలిగినది అని. అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఎలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని రాసుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? వాక్యం దేవునిదే, బైబిల్ గ్రంథం దేవుని శ్వాసే. ఇదే మనుషులకు రాయబడినటువంటి ప్రేమలేఖ అని కూడా మనకి చెప్పబడుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద లైబ్రరీకి వెళ్తే మనకి ఎన్నో రకాల పుస్తకాలు కనిపిస్తాయి. కొన్ని ఆధ్యాత్మికమైనవి, కొన్ని సైన్స్కి సంబంధించినవి, కొన్ని చిన్నపిల్లలకు సంబంధించిన కథలు ఉంటాయి, కొన్ని కల్పితాలు, కొన్ని చరిత్రకు సంబంధించినవి, కొన్ని ఆయుర్వేదం లేదా ఆరోగ్యానికి సంబంధించినవి, కొన్ని దెయ్యం కథలు కూడా ఉంటాయి, కొన్ని అయితే సామాజిక జ్ఞానం అంటే కల్చర్ కోసం చెప్పబడి ఉంటాయి. ఈ రకంగా ఎన్నో పుస్తకాలు మనం చూస్తూ ఉంటాం. అయితే వీటిల్లో కొన్ని నిజం, కొన్ని అవాస్తవం. మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? అందులో రాసినటువంటివి గ్రంథంలో నిక్షిప్తమైనటువంటి మనుషుల కథలు, వంశావళులు, చరిత్ర కథలు, చారిత్రాత్మకమైనటువంటి వస్తువులు, తవ్వకాల్లో దొరికినటువంటి కొన్ని పాత్రలైన, ప్రతులైన, పరికరాలైన ప్రతి ఒక్కటి మనకి బయటపడుతూ ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా తవ్వకాల్లో బయటపడినటువంటిది ప్రతిదీ బైబిల్ గ్రంథానికి లేదా చరిత్రకి లేదా సృష్టి ఆరంభం నుంచి మొదలైనటువంటి ఎన్నో సందర్భాలకి కనెక్ట్ అవుతూనే ఉంది. కాదనుకున్నా ఎవరో దాన్ని తీసిపారేయలేరు. ముఖ్యంగా మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పుట్టిన ఇశ్రాయేల్ దేశంలో అయితే అనేకమైన ఆధారాలు ఈ రోజుకి కూడా ఉన్నాయి. భూమి మీద కురిసినటువంటి అతిపెద్ద మరియు మొట్టమొదటి వర్షం చదవగానే మనకి గుర్తొచ్చేది నోవాహు గారి ఓడ. టర్కీ దేశంలో అరారత్ కొండలపైన అది ఖచ్చితమైన కొలతలతోటి, ఆనవాళ్లతోటి, ఆధారాలతోటి ఉందని ఆర్కియాలజిస్ట్ తెలిపారు. ఇలా ఆధారాలతో నిరూపించబడిన బైబిల్ చరిత్రలోంచి ఒక భాగాన్ని ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇది బైబిల్లో నిర్గమకాండానికి సంబంధించింది. కాలం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు. ప్రవక్త మోషే గారు. ప్రాంతం సౌదీ అరేబియా. చరిత్ర నిర్గమకాండంలో దేవుడు మోషే ద్వారా ఐగుప్తుల్లో బందీలైనటువంటి ఇశ్రాయేలును విడిపించిన సందర్భం. నేను ఈరోజు ఈ అంశం ఎత్తుకోవడానికి బలమైన కారణమే ఉంది. చరిత్రకారులు కొంతమంది కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు అది ఇక్కడే జరిగిందని నమ్మబలికిస్తూ ఉంటారు. మరికొంతకాలానికి లేదా కొన్ని వందల సంవత్సరాలకి మరో ప్రాంతంలో ఇదే చరిత్రకు సంబంధించిన ఆధారాలు దొరికితే ఇది ఇక్కడ జరిగిందని చెప్పి అక్కడ నుంచి వాగ్వాదం మొదలవుతుంది. చరిత్రలో కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఉదాహరణకి యేసు ప్రభు వారి సమాధి గురించి మాట్లాడుకుంటే ఈరోజు రోమన్ క్యాథలిక్స్ మరియు కొంతమంది ఆర్థడాక్స్ వాళ్ళు నమ్మే యేసు ప్రభు వారి సమాధి ప్రాంతం వేరు. అది ద చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్కర్ అని ఓల్డ్ సిటీ యెరూషలేంలో ఉంది. తర్వాత గార్డెన్ టూంబ్ అని రెండో ప్రాంతంగా చెప్తారు. యేసు ప్రభు వారు ఇక్కడే సమాధి చేయబడ్డారని కొంతమంది ప్రొటెస్టెంట్లు, ఇవాంజలిస్ట్స్ నమ్ముతూ ఉంటారు. ఈ రోజు కూడా ఆ కన్ఫ్యూజన్ ఇస్రాయేల్లో నడుస్తూనే ఉంది. దేవుని కృపను బట్టి ఈరోజు నేను మాట్లాడే టాపిక్ని నేను నా కళ్ళారా చూశాను కాబట్టి కొంచెం ఆధారాలతో సహా నేను చెప్పగలను. అందుకే వినడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన టాపిక్లోకి వచ్చేస్తే నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుడు మోషేని కొండపైకి పిలిచినటువంటి సందర్భం. 16వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయం వరకు కొన్ని ప్రాంతాల పేర్లు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అది ఈ రోజుకి కూడా సౌదీ అరేబియాలో చాలా భద్రంగా ఉన్నాయి. కేవలం గవర్నమెంట్ ఒక నియోమ్ ప్రాజెక్ట్ అని, అంటే ద లైన్ అని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కొన్ని ఆధారాలు చెరిగిపోయే అవకాశం ఉందని కొంతమంది విశ్వాసులు భయపడ్డారు. దేవుడు దిగినటువంటి కొండ పేరు సీనాయి కొండ. కానీ ఐగుప్తు దేశంలో ఒక కొండల సమూహం ఉంది, దాన్ని సీనాయి పెనిన్సులా అంటారు. చాలామంది దానికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇదిగో సీనాయి పర్వతం అని, సీనాయి పెనిన్సులా అని చూపించి ఐగుప్తు దేశంలోనే సీనాయి పర్వతం ఉంది, అక్కడే దేవుడు దిగాడని, ఎన్నోసార్లు మేము ఆ కొండపైకి ఎక్కేసి మోకాళ్ళేసి ప్రార్థన చేశామని ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులే చెప్పడమే విన్నాను. వాళ్ళ ఫోటోలు ఇక్కడ పెట్టడం వాళ్ళకి అగౌరవంగా ఉంటుంది కాబట్టి నేను ఆ పని చేయను. కానీ నా చెవులారనే విన్నాను. ఒకరిని అడగక్కర్లేదు, కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తీసుకుని మన వాక్యం క్షుణ్ణంగా చదివితే మనకే అర్థమైపోతుంది. మోషే గారు 25 లక్షల మంది ఇశ్రాయేలుతో పాటు గల్ఫ్ ఆఫ్ అకాబా అన్న ఎర్ర సముద్రం దాటిన తర్వాత
దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్టు, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినట్టు మనకి బైబిల్లో సుస్పష్టంగా ఉంది. దీంట్లో ఏ కన్ఫ్యూజన్ లేదు. కానీ బాధాకర విషయం ఏంటంటే ఎక్కువ శాతం మంది ఈజిప్ట్లోనే సినాయి పర్వతం ఉందని నమ్ముతున్నారు. నిజానికి సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అసలైన సినాయి పర్వతం ఎక్కడం చాలా కష్టం. పెద్ద పెద్ద రాళ్ళు, ముళ్ళ మొక్కలు. మేమంతా కలిసి చిన్న టీమ్గా వెళ్ళినప్పుడు సగం వరకే కొండ ఎక్కగలిగాం. తర్వాత చీకటి పడిందని దిగిపోయాం. దేవుడు కృప చూపిస్తే మరోసారి ఎప్పుడైనా ఎక్కాలని నాకు ఆశగా ఉంది. మీలో ఎవరికైనా కూడా అలాంటి ఆశ ఉంటే ప్రార్థన చేయండి. దేవుడు తలుపులు తెరిస్తే ఎవరు మూయలేరు. సరిగ్గా సినాయి పర్వతం పాదాల దగ్గరే ఇశ్రాయేలీలు చేసుకునే బంగారపు దూడకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఆ కాలంలో మోషే మరియు ఇశ్రాయేలీలు బస చేసినటువంటి ప్రాంతంలోనే మాకు మసీదులో షెల్టర్ దొరికింది. రాత్రి అక్కడే పడుకుని మళ్ళీ తెల్లవారుజామున మేము లేర్చి రావడం జరిగింది. ఇది 3500 సంవత్సరాల చరిత్ర. అక్కడే రెఫిలిం అన్న ప్రాంతం ఉంది. అక్కడ దేవుడు మోషేతో బండని కొట్టమని ఆజ్ఞాపింపగా ఆ బండ నుంచి నీళ్ళు వచ్చాయి. ఆ బండ ఇప్పుడు కూడా చాలా చక్కగా ఇది చీలిన బండే అని అర్థమయ్యే రీతిలో ఉంది. చూడడానికి ఎంతో కనువిందుగా ఉంటుంది. ఈ వీడియోని ఎంత పొడిగించినా నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు సైతం విశ్వాసులు ఈజిప్ట్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సినాయి పర్వతం దేవుడు దిగినటువంటి ప్రాంతంగా నమ్ముతున్నారు. ఇది వాళ్ళ వీడియోస్లో కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా పెట్టుకుంటున్నప్పుడు జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాళ్ళ ప్రమేయం లేకుండా తప్పుడు ఆధారాలు చూపిస్తూ ఉన్నారు. ఇది బాధాకరం. కానీ నిజమైన సినాయి పర్వతం సౌదీ అరేబియాలో ఉంది. ఈరోజు టూరిజం అనేది ఒక పెద్ద బిజినెస్. టూరిస్ట్ గైడ్లు తెలుసైనా తెలియకైనా ఈ పని చేస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం వీడియో మధ్యలో మాట్లాడుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయానికి వచ్చేద్దాం. అదే యేసుప్రభు వారి సమాధి. మీలో ఎంతమంది యేసుప్రభుని ప్రేమిస్తున్నారు? వాక్యంలో చదివినప్పుడు లేదా వీడియోస్ చూసినప్పుడు యేసుప్రభు వారి సమాధిని చూసినప్పుడు ఎంతమందికి హృదయం కదులుతోంది? యెరూషలేంలో ఉన్న ఓల్డ్ సిటీ అంటే చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ ఆయన సమాధి అయి ఉంటుందా? అదైతే చిన్న సందులోంచి దూరి చీకట్లో చూడాల్సి వచ్చిన రాయి. రెండోది దమస్కు ద్వారం అంటే యెరూషలేంలో ఉన్నటువంటి గార్డెన్ టూంబ్. అది ఆయన సమాధి అయి ఉంటుందా? రెండింటిలో ఖచ్చితంగా ఏదైతే అదే మనకు కావాలి. కాదు, అక్కడే ఆగుదాం. దేవదూత మనకు ఒక శుభవార్తను తీసుకొచ్చింది. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో చూసుకుంటే ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు అన్న పెద్ద వర్తమానం ఏదైతే ఉందో నిస్సందేహంగా ప్రపంచాన్ని కుదిపేసినటువంటి వార్త. మనలో ఎవరం కూడా రవ్వంత కూడా చింతించాల్సిన పని లేదు. యేసుప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి పునరుద్ధానమైంది మనందరికీ తెలిసిన వాస్తవం. మన విశ్వాసం దానిపైనే కట్టుకుని ఉన్నాం. ఆయన మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. పెండ్లి కుమారులుగా రాబోతున్నటువంటి ప్రభువారి కోసం మనం పెండ్లి కుమార్తెగా ఏ రకంగా సిద్ధపడాలో వాక్యం మనకి వివరిస్తుంది. ఆ రకంగా మనందరం సిద్ధపడదాం. యేసుప్రభుని ముఖాముఖిగా చూసినప్పుడు ఒక్కసారిగా చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల ఒళ్ళో ఏ రకంగా అయితే పడతారో అలా మనం కూడా ఆయన ఒళ్ళోకి వెళ్ళిపోయి ఆయనలో మమేకమైపోయి మనకింక కన్నీళ్ళంటే ఏంటో అడ్రస్ లేకుండా ఉంటాం. అలాంటి జీవితాన్ని మనం దేవుడు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక తీసుకోవడానికి మనం కూడా సిద్ధపడదాం. త్వరగా రానటువంటి యేసు ప్రభువునికి సదా స్తోత్రం. ఆమేన్.